పలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. సోమనాథ్ స్వాభిమాన పర్వులో ప్రధాని మోదీ శౌర్య యాత్ర. హిందూ పీఎం వ్యాఖ్యలపై హిమంతకు ఓవైసీ తీవ్ర విమర్శలు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఘనంగా అష్టమి రథోత్సవం. డిజిటల్ అరెస్ట్ మోసంలో వృద్ధ ఎన్ఆర్ఐ దంపతులు 14.85 కోట్లు నష్టం. గుంటూరులో రౌడీ షీటర్లకు వినూత్న కౌన్సిలింగ్, పోలీసుల హెచ్చరికలు. సంక్రాంతి ప్రయాణికులకు పూర్తి ఏర్పాట్లు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉత్తరాదిలో చలి పంజా, కశ్మీర్లో -డిగ్రీల ఉష్ణోగ్రతలు. హుస్నాబాద్ను కరీంనగర్లో కలుపుతాం, మంత్రి పొన్నం వ్యాఖ్యలు. మేడారంలో పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్కు అంతరాయం. హైదరాబాద్ను సర్వనాశనం చేశారు, కాంగ్రెస్ పై తలసాని ఫైర్. అయోధ్య రామ మందిరంలో భద్రతా లోపం లేదు, యూపీ డీజీపీ. కాంగ్రెస్ కి కమ్యూనిస్టులు సహాయం చేశారు, ఈసారి కాదు అమిత్ షా. రేపు పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం, EOS-N1 ఉపగ్రహం కక్షలోకి. గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ లో ముఖేష్ అంబానీ. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని సోమనాథ్ మహాదేవుని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమనాథ్ స్వాభిమాన పర్వులో భాగంగా నిర్వహించిన శౌర్య యాత్రకు మోదీ నాయకత్వం వహించారు. విదేశీ దురాక్రమణదారుల నుండి ఆలయాన్ని కాపాడుతూ ప్రాణాలర్పించిన యోధులకు నివాళులర్పించారు. ఈ యాత్రలో 108 అశ్వాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శౌర్య యాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు మోదీకి ఘన స్వాగతం పలికారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రధాని సాంప్రదాయ డప్పులపై తాళాలు వేశారు. సోమనాథ్ మందిర ట్రస్ట్ అధ్యక్షుడిగా ఈ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని మోదీ పేర్కొన్నారు. నాగ్పూర్లో AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. భారత్కు హిందువే ప్రధాని అవుతాడన్న మాట రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన హిమంతకు దాని అర్థమే తెలియదని విమర్శించారు. ఇలాంటి ఆలోచనలు పాకిస్తాన్ రాజ్యాంగాన్ని తలపిస్తున్నాయని ఓవైసీ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమాన హక్కులు ఇస్తుందని గుర్తు చేశారు. భారత్ ఏ ఒక్క మతానికి చెందదని, ఇదే దేశపు గొప్పతనమని ఓవైసీ స్పష్టం చేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో అష్టమి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మార్గశిర మాసంలో కృష్ణపక్ష అష్టమిని పురస్కరించుకొని ఈ పండుగను జరుపుకున్నారు. పరమేశ్వరుడు సమస్త జీవరాశికి పోషణ అందించే దైవలీలకు ప్రతీకగా ఈ రథయాత్ర జరిగింది. శ్రీ మీనాక్షి అమ్మవారు సుందరేశ్వర స్వామి వీధుల్లో ఊరేగింపుగా భక్తులకు కనువిందు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సాంప్రదాయ పూజలు, భక్తి సంగీతంతో అష్టమి ఉత్సవం ఘనంగా ముగిసింది. ఢిల్లీలో డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ మోసగాళ్లు ఎన్ఆర్ఐ వృద్ధ దంపతులను 14.85 కోట్లకు మోసం చేశారు. టెలికాం అధికారులు పోలీసులమని నటిస్తూ ఫోన్, వీడియో కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అశ్లీల కాల్స్ పేరుతో ఫోన్ డిస్కనెక్ట్ చేస్తామని, మనీ లాండరింగ్ కేసు నమోదు చేశామని తెలిపారు. మహారాష్ట్రలో అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని చెప్పి పోలీస్ యూనిఫామ్లో వీడియో కాల్ చేశారు. జాతీయ భద్రతకు సంబంధించిన భారీ మోసంలో వారి బ్యాంక్ ఖాతా ఉపయోగించారని ఆరోపించారు. భర్త శస్త్రచికిత్స నుంచి కోలుకున్నప్పటికీ ఒత్తిడి చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారు. గుంటూరు జిల్లాలో రౌడీ షీటర్లకు పోలీసులు వినూత్న రీతిలో కౌన్సిలింగ్ నిర్వహించారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న సుమారు 100 మంది రౌడీ షీటర్లను పోలీసులు డార్మెటరీకి తరలించారు. ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసులు వారికి చట్టం, సమాజ బాధ్యతలపై అవగాహన కల్పించారు. రౌడీ షీటర్లంటే భయం ఉండి వారు చేస్తున్న అరాచకాలకు, అన్యాయాలకు భయపడుతున్న ప్రజలలో వారిపై ఉన్న భయం పోగొట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లను నడి రోడ్డుపై నడిపించారు. పోలీస్ వాహనంలో ఎన్టీఆర్ స్టేడియంకు కూడలికి తీసుకువచ్చి అక్కడి నుండి చెప్పులు లేకుండా కిలోమీటర్ మేర రహదారిపై నడిపించారు. పద్ధతి మార్చుకోకపోతే పీడీ చట్టం అమలు చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుండి స్వగ్రామాలకు వెళ్లే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈసారి సుమారు 12 లక్షల వాహనాలు ప్రయాణించనున్నట్టు అంచనా వేస్తున్నామని చెప్పారు. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడితే వెంటనే గేట్లు ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశానన్నారు. ప్రతి 20 కిలోమీటర్లకు అంబులెన్స్లు, వాహనాల తరలింపుకు క్రేన్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత కోసం తగినంత పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. తెలంగాణ సరిహద్దు వరకు ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం పూర్తి బాధ్యతతో చర్యలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో
టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాము. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్ కి తీసుకుంటే వయా నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరు వాళ్ళకి ఏంటంటే మాకు అద్దంకి, మా నల్గొండ బార్డర్ వరకు ఖాళీ ఉంటది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది డబుల్ లేన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కట్ అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడకు పోయేవారు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, దూప్రాడ్ మెట్ దగ్గర బాటిల్ లెక్స్ ఉంటే నేను రివ్యూ చేసిన నైట్ అన్ని కూలా కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 days లో రోడ్డు కూడా వేపియడం జరిగింది. ఒక 19 టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా, చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్ కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చే వాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 లేన్ వదిలిపెట్టాం. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటది. 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. ఉత్తరాది రాష్ట్రాలను తీవ్రమైన చలి వణికిస్తుంది. హిమాలయాల సమీప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. జమ్మూ కాశ్మీర్లో చలి ప్రభావం అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. వీధులు, ఇళ్లు మంచుతో కప్పబడి సాధారణ జీవనం స్తంభిస్తోంది. కాశ్మీర్ లోయల్లోని సరస్సులు, చెరువులు పూర్తిగా గడ్డకట్టాయి. దాల్ సరస్సు పైభాగంలో ఏర్పడిన మంచు పొర పర్యాటకులను ఆకర్షిస్తుంది. జిల్లాల సరిహద్దుల్లో శాస్త్రీయ మార్పులు జరిగితే హుస్నాబాద్ను కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెళ్లగడ్డలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా హుస్నాబాద్ను సిద్దిపేట జిల్లాలో చేర్చారని తెలిపారు. స్థానికుల ఆకాంక్ష మేరకు కరీంనగర్లో కలుపుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఈ అంశాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు మంత్రి వెల్లడించారు. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పిసిసి అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం. ములుగు జిల్లా మేడారంలోని జంపన్న వాగు వద్ద ఓ చిన్నారి తప్పిపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన రాష్ట్ర మంత్రి సీతక్క చిన్నారిని సురక్షితంగా గుర్తించారు. పాపను పోలీస్ కమాండ్ కంట్రోల్కు తరలించి తల్లిదండ్రులకు అప్పగించే ఏర్పాట్లు చేశారు. చిన్నారి పూర్తిగా క్షేమంగా ఉందని తల్లిదండ్రులకు మంత్రి భరోసా ఇచ్చారు. మేడారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మేడారంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తుల సందడి నెలకొంది. రద్దీ దృష్ట్యా భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్, శంషాబాద్ ఒకప్పుడు చిన్న గ్రామాలేనని, కేసీఆర్ పాలనలోనే హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శించారు. పేర్లు మార్చడం, డివిజన్ల పెంపు అంటూ రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులతో చర్చించకుండా జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ చేశారని ఆరోపించారు. సికింద్రాబాద్ను జిల్లా చేయాలని, గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి తర్వాత ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ నెల 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి శాంతియాత్ర చేపడతామని తెలిపారు. అవసరమైతే బంద్, రిలే నిరాహార దీక్షలు, ఆమరణ దీక్షకు కూడా సిద్ధమని తలసాని హెచ్చరించారు. మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతోని నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా. అందరూ కులాలకు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండేటువంటి ప్రాంతం. మన దగ్గర కమ్యూనల్ వైలెన్స్ ఎప్పుడు జరగదు. మనం అందరము చిన్నప్పటి నుంచి అన్ని మతాలను గౌరవించుకొని మరి పెరుగుతున్నటువంటి ప్రాంతాన్ని ఏదో నీ అబ్బ జాగిరైనట్టు నేను ముక్కలు చేస్తా అంటే నిన్ను ముక్కలు చేస్తాం బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఏమి అయ్యా జాగిరేం కాదు, ఇది నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోనికే. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు.
అయోధ్య రామమందిర ఘటనపై యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ స్పష్టత ఇచ్చారు. రామమందిరంలో ఎలాంటి భద్రతా లోపం జరగలేదని తెలిపారు. దర్శనానికి మతం, కులం అనే భేదం లేకుండా అందరికీ అనుమతి ఉందన్నారు. ఒక వ్యక్తి మందిర ప్రాంగణంలో అవాంఛనీయంగా ప్రవర్తించాడని చెప్పారు. వెంటనే అతన్ని అక్కడి నుండి తొలగించి గుర్తింపు ధృవీకరించామని వెల్లడించారు. ఘటనకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేరళ, పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టులు ఎప్పుడూ కాంగ్రెస్కి సాయం చేసి అధికారంలోకి తెచ్చేవారని గుర్తు చేశారు. ఈసారి అది సాధ్యం కాదని, అందుకే వారు సహకరించారని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ రెండూ 0 స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ఉన్న స్నేహపూర్వక రాజకీయ లింకులు ఇప్పుడు లేవని అన్నారు. ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించనుందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి రేపు ఉదయం 10:17 PSLV C-62 రాకెట్ ప్రయోగం జరగనుంది. కౌంటౌన్ ఇప్పటికే ప్రారంభమై అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా EOS N1 ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు. NSIL రూపొందించిన ఈ ఉపగ్రహం 9వ పూర్తి వాణిజ్య ఉపగ్రహమని వివరించారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. PSLV C-62 ప్రయోగం 64వది. దీని ద్వారా మొత్తం 8 విదేశీ ఉపగ్రహాలు అంతరిక్షంలోకి వెళ్తాయని తెలిపారు. వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రాన్ని ఆవిష్కరణ, పరిశ్రమ, పెట్టుబడుల కేంద్రంగా గుజరాత్లో ప్రస్తావించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. గుజరాత్లో పెరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికను హైలైట్ చేశారు. ఈ సమావేశం రాష్ట్ర పెట్టుబడిదారులకు కీలక కేంద్రంగా ఉందని స్పష్టం చేశారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.